హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర భాష పేపర్ 1 పద్య భాగంలో నుంచి 9th లెసన్ రహీమ్ కే దోహే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 28లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. रहीम का जन्म लाहौर अब पाकिस्तान में सन 1556 में हुआ. సో రహీమ్ 1556లో లాహోర్ అనే ప్లేస్లో పుట్టారు. అది ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. इनका पूरा नाम अब्दुल रहीम खान खाना था. सो इन फुल नेम अब्दुल रहीम खान खाना. रहीम अरबी, फारसी, संस्कृत और हिंदी के अच्छे विद्वान थे. सो इन फारसी, संस्कृत, अरब एंड हिंदी लैंग्वेजेस मंची स्कॉलर. इनकी नीतिपरक उद्यम पर संस्कृति कवियों की स्पष्ट छाप పరిలక్షిత్ హోతీ హే. సో ఈయన మోరల్ పోయిమ్స్ ఏవైతే మనందరికీ రాసి అందించారో అలాంటి వాటిల్లో సాంస్క్రిట్ పోయిట్స్ యొక్క రిఫ్లెక్షన్ మనకి చాలా చక్కగా కనిపిస్తుంది. రహీమ్ అక్బర్ కే నవరత్నం మేసే ఏక్ తే. సో అక్బర్ కోటియర్లో ఉన్న 9 ఇంపార్టెంట్ పోయిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నవరత్న అనేవారు. వాళ్ళల్లో రహీం కూడా ఒకరు. रहीम की प्रमुख कृतियाँ रहीम सत्सई, श्रृंगार सत्सई, मदनाष्टक, रास पंचाध्यायी, रहीम रत्नावली, भरवई, भाषिक भेदवर्ण आदि. సో ఇవన్నీ కూడా ఈయన రాసిన సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రైటింగ్స్. ये सभी कृतियाँ రహీం గ్రంథావళి మే సమాహిత్ హే. సో ఈ అన్ని ఏవైతే పోయిట్రీస్ ఇవన్నీ రాశారో వాటన్నిటిని కూడా రహీం గ్రంథావళి అనే పేరుతో పబ్లిష్ చేశారు. ప్రస్తుత పాఠ్ మే రహీం కే నీతిపరక్ దోహే దియే గయే హే. సో ప్రజెంట్ ఈ లెసన్లో మనకి ఏవైతే 5 దోహే ఇచ్చారో అవన్నీ కూడా మోరల్ ఓరియంటెడ్ పోయమ్స్ అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. फर्स्ट वन, कैर खून खांसी खूसी बैर प्रीति मदपान रहीमन दाके ना दाबై జానత్ సకల్ జహాన్. సో ఈ పోయంలో కవి ఏమని చెప్తున్నారంటే ఖైర్, ఖైర్ అంటే స్వస్థ రెహనా, వెల్ బీయింగ్. ఖూన్ అంటే బ్లడ్, ఖాన్సీ కాఫ్, ఖూసీ అంటే ఖుషి హ్యాపీనెస్, భైర్ ప్రీతి, భైర్ అంటే ఎనిమి, ఎవరైతే మనకి దుష్మన్ ఉంటారో ఆ ఎనిమి. అలాగే ప్రీతి లవ్, మద్పాన్ ఆల్కహాల్ తీసుకుంటారు చూసారా, అప్పుడు వచ్చే ఒక టైప్ ఆఫ్ సెడిటివ్ ఉంటుంది కదా మత్తు, దాన్ని మద్పాన్. సో ఇవన్నీ కూడా ఎంత దాయాలనుకున్నా దాగలేవన్నమాట. ఖైర్ ఖూన్ ఖాన్సీ ఖూసీ బైర్ ప్రీతి మద్పాన్ అంటే ఈ వెల్ బీయింగ్, బ్లడ్, కాఫ్, హ్యాపీనెస్, ఎనిమీ, లవ్ అండ్ ఇంటాక్సిక్ ఆల్కహాల్ వీటన్నిటిని హిడెన్ చేయడం చాలా కష్టం. రహీమన్ దాబే నా దాబై, అవి ఎంత అణిచిపెట్టి మనం ఉంచాలనుకున్నా జానత్ సకల్ జహాన్ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. ओके, దీని భావార్థం చూడండి. संत कवि रहीम कहते हैं कि दुनिया जानती है कि खैरियत, खून, खांसी, खुशी, दुश्मनी, प्रेम और मदिरा का नशा छुपाकर रखना नामुमकिन है. సో ఏవైతే ఇవన్నీ చెప్పారో వీటన్నిటిని మనం ఎంత దాయాలనుకున్నా దాయలేము అని చెప్తున్నారు. नेक्स्ट सेकेंड वन, रहीमन निज मन की व्यथा मन ही राखे गोय सुनी इटली है लोग सब भांटी ना लाहे कोय. సో ఇక్కడ కవి ఏమని చెప్తున్నారంటే నిజ్ మనకి వ్యధ, నిజ్ అంటే అవర్ మన, మనకి వ్యధ మన్ అంటే మనస్సు, వ్యధ అంటే బాధ. సో రహీం ఏమని చెప్తున్నారు, మన మనసులో ఏదైతే బాధ ఉంటుందో మనహి రాఖై గోయ్, అది మన మనసులోనే ఉంచుకోవాలంట. మనహి రాఖై అంటే మన మనసులోనే దాన్ని ఉంచుకోవాలి. సునీ ఇటిలాహే లోగ్ సబ్, ఇటిలాహే, ఇటిలాహే అంటే మేకింగ్ ఫన్, సునీ అంటే విన్నా, విన్న వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ మేక్ ఆఫ్ ఫన్ అబౌట్ అవర్ పెయిన్. భాంటీ నా లాహై కోయ్,
భాంటి అంటే దే డోంట్ షేర్ అవర్ పెయిన్, దే విల్ జస్ట్ లిజన్ టు ఇట్ అండ్ దే విల్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్ అని కవి చెప్తున్నారు. అంటే మన బాధ ఏదైతే ఉంటుందో అది మన మనసులోనే ఉంచుకోవాలి, అది మనం పక్కన వాళ్ళకి చెప్పుకున్నప్పుడు వాళ్ళు విన్నట్టు మనల్ని ఓదార్చినట్టు నటిస్తారే కానీ అలా ఏమీ జరగదు. ఎట్ అవర్ బ్యాక్వర్డ్స్ దే విల్ మేక్ ఫన్ ఆఫ్ అస్. అందుకనే ఎలాంటి పెయిన్ ఉన్నా ఏదైనా మన పెయిన్ మనలోనే ఉంచుకోవాలి. నీకు చెప్పాలనిపిస్తే మీ ఫాదర్కి మదర్కి చెప్పండి, లేదా అందరికన్నా బెస్ట్ మీరు బాగా నమ్మిన ఆ దేవుడికి చెప్పుకోండి తప్ప వేరెవరికి చెప్పినా సరే దే విల్ మేక్ ఫన్ ఆఫ్ అస్ అని కవి చెప్తున్నారు. कवि रहीम कहते हैं कि हमें अपने मन की व्यथा को किसी को सुनना नहीं चाहिए. మన మనసులో ఉన్న బాధని మనం ఎవరికి చెప్పుకోకూడదు. क्योंकि सुनने वाले हमारे दुख घाता जानकर मन ही मन खुश होते हैं. సో ఆ విన్నవాడు ఏమైనా మన బాధ తీరుస్తాడా అంటే లేదు, వాడు మన బాధలకి ఎంతో సంతోషపడతాడు లోపల. और समय आने पर हमारे मजाक उड़ते हैं. అండ్ టైం వచ్చినప్పుడు మనల్ని ఎగతాళి చేస్తాడు. కోయి బీ హమారే కష్టం కో భాంట్ లేనే తయ్యార్ నహీ హే. ఎవ్వరూ కూడా మన పెయిన్లో వాళ్ళు పంచుకోవడానికి రెడీగా ఉండరు అని కవి చెప్తున్నారు. నెక్స్ట్ వన్, రహిమన్ దేక్ భడేనుకో లగూనా దీజియే ఢారీ జహా కామ్ ఆవే సూయి కహా కరే తల్వారీ. సో ఇక్కడ కవి ఏమని చెప్తున్నారంటే రహిమన్ దేకే భడేనుకో. సో పెద్దవి వస్తువులు కానివ్వండి, పెద్ద మనుషులు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళని చూసి మనం ఎప్పుడూ కూడా లగూనా దీజియే ఢారీ, చిన్న వస్తువుల్ని కానీ చిన్న పదవిలో ఉన్న మనుషుల్ని కానీ చులకనగా చూడకూడదు. జహా కామ్ ఆవే సూయి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు సూది పనికొచ్చే చోట కహా కరే తల్వారీ, కత్తిని యూజ్ చేసి ఏం లాభం ఉంటుంది? సూది కన్నా కత్తి పెద్దది, అలాగని పెద్దగా ఉంది కదా అని కత్తితో ఎవడు బట్టలు కుట్టడు, చిన్నదైన సూదితోనే బట్టలు కుడతాడు. అంటే దేని వాల్యూ దానికి ఉంటుంది అని కవి ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. संत कवि रहीम कहते हैं कि हम छोटे वस्तुओं को तुच्छ समझकर अपना तिरस्कार करते हैं, उनका तिरस्कार करते हैं. సో కవి ఏమని చెప్తున్నారు, చిన్న వస్తువులు వేస్ట్, ఎందుకు పనికిరావని చెప్పేసి మనం అప్పుడప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. लेकिन छोटे और बड़े दोनों प्रकार की वस्तुओं का समान अधिकार करता चाहिए. సో చిన్నదైనా పెద్దదైనా దానికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది. సో వాటిని మనం ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూడకూడదు, మనుషులైనా సరే వస్తువులైనా సరే. हमको यह समझना चाहिए कि छोटे वस्तुओं जो काम कर सकती है वह काम बड़े वस्तुओं नहीं कर सकती. సో సమ్టైమ్స్ చిన్న వస్తువులు ఏవైతే పనిచేస్తాయో అవి ఆ ప్లేస్లో పెద్ద వస్తువులు పనిచేయవు. इसका एक सुंदर उदाहरण देते हुए रहीम कहते हैं कि छोटे वस्तुओं सुई का काम बड़ी वस्तु तलवार नहीं कर सकता. ఇక్కడ ఎగ్జాంపుల్గా చిన్న వస్తువైన సూది పని చేసే చోట పెద్ద కత్తి పని చేయదు బట్టలు కుట్టడానికి అని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ పోయం. रहीमन वे नर मर गए जे कुछ मांगन जाही उनते पहली वे मुए జిన్ ముక్ నికసత్ నాహి. సో ఇక్కడ కవి ఏమని చెప్తున్నారు అంటే రహిమన్ వే నర్ మర్ గయే, ఒక మనిషి ఎప్పుడు చచ్చిపోతాడు అంటే జే కుచ్ మాంగన్ జాహి, ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడుక్కుంటున్నాడు అంటేనే వాడు సగం చచ్చిపోయినట్టు, వాడు అసలు ప్రాణం ఉన్నా లేనట్టు, లేని వాడితో సమానం. ఉన్కే పహలీ వే ముయే జిన్ ముక్ నికసత్ నాహి. అలా చేచాచి అడిగినప్పుడు పక్కన వాడు లేదు అంటాడు చూసారా, ఆ టైంలో వీడు ఇంకా పూర్తిగా చచ్చిపోయినట్టే లెక్క. అంటే వాడి అభిమానాన్ని చంపుకొని వాడు ఏదో అడగడానికి ఇంకో చోటికి వెళ్తాడు. అలాంటి టైంలో ఆ అవతల వ్యక్తి లేదు అని చెప్పంగానే వీడి అభిమానం చచ్చిపోయింది, అక్కడ వాడి మాట కూడా చచ్చిపోతుంది అనమాట. అంటే ఆ మనిషికి విలువే ఉండదు అని
అని కవి చెప్తున్నారు. భావార్థ్, రహీం कहते हैं कि भीख मांगना और भीख मांगने पर नहीं कहना दोनों मरने के समान है. సో కవి ఏమంటున్నారు, మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ అవసరం నుంచి బయటపడడానికి తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను ఎవరినో ఒకరిని సహాయం చేయమని వెళ్ళి అడుగుతూ ఉంటాం. అలాగా అడిగినప్పుడు మన ఆత్మాభిమానాన్ని చంపుకొని మనం వెళ్ళి అడుగుతాం. అలాంటి టైంలో మనం చచ్చిపోతాం. కానీ అవతల వాడు లేదు అంటాడు చూసారా, అప్పుడు నిజంగా పూర్తిగా చచ్చిపోయినట్టు అయిపోతుంది మన పరిస్థితి. అంతఃమే ఇతనా హీ నహీ కి భీక్ నా దేనే వాలే భీక్ మాంగనే వాలే సే హీ పెహలే హీ మర్ జాతే హే. సో ఇంకా చెప్పాలి అంటే మన పరిస్థితి తెలిసి కూడా సహాయం చెయ్యలేక ఎదుటివాడు నో చెప్తాడు చూసారా, సహాయం చేయగలిగి కూడా నో చెప్తాడు చూసారా కొంతమంది, అలాంటి వాడు నిజంగా ముందే సచ్చిన శవంతో సమానం అన్నమాట. సో కవి అలాగా కంపేర్ చేసి చెప్పారు. రహిమన్ విపదా హూ భలి జో తోరే దిన్ హోయ్ హిత్ అనహిత్ యా జగత్ మే జానీ పరత్ సబ్ కోయ్. సో ఇక్కడ కవి ఏమని చెప్తున్నారు, కష్టం అనేది ప్రతి ఒక్కరికి లైఫ్లో వస్తూనే ఉంటుంది. అలాగ కష్టం వచ్చిన టైంలోనే మనకి మంచేదో చెడేదో మిత్రుడెవరో శత్రువెవరో చాలా క్లియర్గా అర్థమైపోతాయని కవి చెప్తున్నారు. रहीम कहते हैं कि हमारे जीवन में आने वाले कष्ट विपत्तियाँ ये सब भी थोड़े दिनों में के लिए अच्छा होता है. సో సమ్టైమ్స్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఆబ్స్టికల్స్ కానీ ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఒక విధంగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఏ कष्ट और विपत्ति इन थोड़े दिनों में हमको यह बता देते हैं कि हमारे मित्र और శత్రు कौन है. సో అలాంటి టైంలో మన పక్కన ఎవరు నుంచుంటారు, మనల్ని ఎవరు అవాయిడ్ చేస్తారు, ఇవి చాలా క్లియర్గా మనకు తెలుస్తాయి. దాన్ని బట్టి మన ఫ్రెండ్ ఎవరో మన ఎనిమీ ఎవరో కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అని కవి చెప్తున్నారు. ఓకే, సో ఒక్కసారి 5 పోయిమ్స్ ఓరల్ చూడండి అమ్మా. फर्स्ट वन, कैर खून खांसी सूकी भैर प्रीति मदपान रहीमन दाबे ना दाबे जानत सकल जहान. नेक्स्ट वन, रहीमन निज मन की व्यथा मन ही राखे गोय सुनी इटिला है लोग सब भांटी ना लो है कोई. नेक्स्ट वन, रहीमन देख भड़ेन को लगू ना दीजिए ढारी जहाँ काम आवै सोई कहा करे तलवारी. नेक्स्ट वन, रहीमन वे नर मर गए जे कुछ मांगन जाही उनते पहले वे मुए जिन मुख निकसत नाही. लास्ट वन, रहीमन विपदा हूँ भली जो तेरे दिन होय हित अनहित या जगत में जानी परत सब कोय. So these are 5 poems from Rahim ke Dohe. I hope you understand. Thanks for watching.